ఏపీలో మద్యం వ్యాపారంలో ఊహించని పరిణామం జరిగింది. గతంలో మద్యం షాపులు, బార్లు దక్కించుకునేందుకు పోటీ పడే వ్యాపారులు అసలు మాకు వద్దు అంటూ దూరంగా వెళ్ళిపోతున్నారు. అయితే కొత్త బార్ల పాలసీ విఫలమైనట్లుగా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా మద్యం వ్యాపారానికి పోటీ పడే వ్యాపారులు ఇప్పుడు దూరంగా పారిపోతూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన బార్ పాలసీ వైపు కన్నెత్తి చూడడానికి భయపడిపోతున్నారు అందరూ. లైసెన్స్ ఫీజులు పెంచి, కమిషన్లు తగ్గించి, విచిత్ర పన్నులు విధించి వ్యాపారులను పీల్చి పిప్పి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అని చెప్తూ ఉన్నారు. మద్యం వ్యాపారులు దీనికి సంబంధించి వాళ్ళు ముందుకు రావడానికి కూడా భయపడుతూ ఉన్నారు. రాష్ట్రంలో సగానికి పైగా బార్లకు ఒక్క టెండర్ దాఖలు కాలేదని సమాచారం. అయితే ఈ పరిస్థితి రాష్ట్రంలోని తొలిసారి ఏర్పడింది. దీంతో ఎక్సైజ్ శాఖ మిగిలిన బార్లకు తిరిగి నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమైంది. మరి వ్యాపారులు ఇప్పుడైనా ముందుకొస్తారా, అసలు ఏం జరుగుతోంది అంటూ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. మొన్నటి వరకు మద్యం పాలసీ ఏమమ్మా, ఎండేవాళ్ళు ఒకరిద్దరు దాగుంటారు. ఏం తమ్ముళ్ళు, జ్ఞాపకం ఉందా మీకు? నేనైతే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఎవరిని. మద్యం అంతా వీళ్ళు, డిస్టిలరీస్ వీళ్ళే ఓనర్షిప్, అక్కడి నుంచి హోల్సేల్ వీళ్ళే, రీటైల్ వీళ్ళే, షాపులో అమ్మేది వీళ్ళే, కల్తీ చేసేది వీళ్ళే. ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు. అందుకే నేను చెప్పా, ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి. నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా. అదే సమయంలో ఆ మద్యం పాలసీలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని, ఎవరైతే శెట్టి బలిజ, ఈడిగా, అదే మరిగా మిగిలిన గౌడ వీళ్ళందరి కోసం 10% షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక 10 రోజుల్లో కొత్త పాలసీ వస్తుంది. మీరు ముందు మారిగా తెలంగాణకు పోయే పని లేదు, కర్ణాటకకు పోయే పని లేదు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మీరు మోటార్ బైక్ వేసుకొని మొత్తం అక్కడికి వెళ్ళి మోటార్ బైక్ పెట్రోల్ కొట్టుకొని మీరు కూడా ఫుల్గా లోడ్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ కష్టాలు లేవు, అవి కూడా తొలగిపోయినాయి. అన్ని రాష్ట్రాల్లో ఎలాంటి లిక్కర్ ఉంటుందో దానికంటే బెటర్గా ఉంటుంది తప్ప ఎక్కడా లాలూచి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళందరినీ గెజెట్ ఈరోజు ఇచ్చారు. పేదవాళ్ళని నేను చూశాను. పేదవాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసే విధంగా రేట్లు కూడా విపరీతంగా పెంచేశాడు. అందుకే నేను చెప్పాను, క్వార్టర్ బాటిల్ 99 రూపాయలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. ఏపీ బార్ల పాలసీలో ప్రభుత్వ అంచనాలు తప్పాయి. కొత్త మద్యం పాలసీకి వ్యాపారుల నుంచి ఆదరణ కనిపించలేదు. సగానికి పైగా బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం అధికారులకు అంతు చిక్కడం లేదు ప్రస్తుతం. అయితే దీంతో టెండర్లు వచ్చిన బార్లకు లాటరీ నిర్వహించి లైసెన్స్లను ఖరారు చేశారు. ఓపెన్ కేటగిరీలో 840, కల్లు గీత కులాలకు 84 బార్లకు మొత్తం 924 నోటిఫికేషన్ జారీ అయింది. అయితే ఓపెన్ కేటగిరీ బార్లు 388, గీత కులాల బార్లు 78 శనివారం లాటరీలోకి వచ్చాయి. ఇంకా 458 బార్లు దరఖాస్తులు రాక మిగిలిపోయాయి. వీటిలో 37 బార్లకు 4 కంటే తక్కువ దరఖాస్తులు అందాయి. 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీయాలనే నిబంధన ఉండటంతో వారికి లాటరీ నిర్వహించలేదు. దీంతో 37 బార్లకు దరఖాస్తులు సమర్పించే గడువును నేటి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. 2 నాళ్ళు లాటరీ తీస్తారంటే రేపు లాటరీ తీస్తారు, ఈ రోజు సాయంత్రం వరకు గడువు ఇచ్చారు. అసలు దరఖాస్తులు రాని 421 బార్లకు త్వరలో రీ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పి ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. కోనసీమ జిల్లాలో ఒక్క బార్కు మాత్రమే లాటరీ తీశారు. విశాఖ, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో కొంత మెరుగ్గా పరిస్థితులు ఉన్నా కూడా మరీ ఆశ్చర్యంగా గీత కులాల బార్లలోనూ 6 మిగిలిపోయాయి.
గీత కులాలకు రాష్ట్ర వ్యాప్తంగా 84 బార్లు కేటాయించారు. వాటికి లైసెన్స్ ఫీజు 50%. తీరా చూస్తే 6 బార్లకు 4 దరఖాస్తులు కూడా రాక లాటరీని నిర్వహణ జరగలేదు. అయితే ఈ పాలసీ బాగోలేదని చెప్పి వ్యాపారులు తొలి నుంచి కూడా చెప్తూనే వచ్చారు. వారిని పట్టించుకోకుండా అన్ని బార్లకు దరఖాస్తులు అందుతాయనే అంచనాలు తలకిందులు అయిపోయాయి మొత్తం. ఇప్పుడు రీ నోటిఫికేషన్ పైన వ్యాపారులు ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారుతోంది. విశాఖలో జీవీఎంసీ పరిధిలో 131 బార్లను కేటాయించారు. ఇందులో జనరల్ కేటగిరీకి 121, గీత కార్మికులకు 10 బార్లుగా నిర్ణయించారు. వీటికి ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానించారు. మంగళవారంతో గడువు ముగిసినప్పటికీ ఇప్పటి వరకు 173 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 42 బార్లకు 4 చొప్పున దరఖాస్తులు రాగా 5 బార్లకు 1 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. 74 బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో దరఖాస్తు గడువును ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వం పొడిగించింది. 30వ తేదీన ఉదయం 8 గంటలకు VMRDA చిల్డ్రన్ థియేటర్లో లాటరీ నిర్వహించనున్నారు. అలాగే మద్యం వ్యాపారం మాకొద్దు అంటూ కూడా వ్యాపారులందరూ ఒకటే తాటి మీదకి వచ్చినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో సగానికి పైగా బార్లకు దరఖాస్తులు అందలేవు. దాఖలు కనుక వాటికైతే టెండర్స్ కూడా వేయలేదు. మొత్తం ఏపీ బార్ల పాలసీలో ప్రభుత్వ అంచనాలు మొత్తం తలకిందులు అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు మద్యం పాలసీ ఏమమ్మా ఎండేవాళ్ళు ఒకరిద్దరు దాగుంటారు. ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీకు? నేనైతే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఎవరిని. మద్యం అంతా వీళ్ళు, డిస్టిలరీస్ వీళ్ళే ఓనర్షిప్, అక్కడి నుంచి హోల్సేల్ వీళ్ళే, రీటైల్ వీళ్ళే, షాపులో అమ్మేది వీళ్ళే, కల్తీ చేసేది వీళ్ళే. ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు. అందుకే నేను చెప్పా, ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి. నూతనమైన మద్యం